తెలంగాణ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. 9 అంశాలపై ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరుగుతోంది. సభలో ప్రవేశపెట్టాలన్న 3 బిల్లులపై చర్చిస్తోంది మంత్రివర్గం. గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లుపై చర్చిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రంలో 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుంది. సామాజిక భద్రత సంక్షేమం బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కోర్ అర్బన్ యాక్ట్ డ్రాఫ్ట్ బిల్లుపై మంత్రివర్గం చర్చిస్తోంది. జీహెచ్ఎంసీ చట్ట స్థానంలో కొత్త అర్బన్ చట్టాన్ని ప్రతిపాదిస్తోంది ప్రభుత్వం. ఇక అంతకుముందు తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేలు, మండలిలో ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తొలి విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. 9 అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యూ. తెలంగాణ మంత్రివర్గ సమావేశం అసెంబ్లీలోని కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో చాలా కీలక అంశాలను చర్చిస్తున్నట్టుగా కూడా తెలిసింది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు బిల్లులను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆ బిల్లులకు సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. అందులో ముఖ్యంగా గిగ్ వర్కర్లకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీ, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన హామీ గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని చేస్తామని చెప్పేసి కూడా, ప్రత్యేక బిల్ తీసుకొస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో అసంఘటిత రంగంలో ఉన్న దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు వారి సంక్షేమం, వారి భద్రతకు సంబంధించి ఒక బిల్ తీసుకురావాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. గడిచిన 2 క్యాబినెట్లో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే ఈరోజు అది మరొకసారి చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలన్నీ కూడా ఖరారు చేశారు. అసంఘటిత రంగంలో ఉన్న దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు ఏ విధంగా న్యాయం చేయాలనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రోడీకరించడం జరిగింది. దాన్ని ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తున్నారు. ఈ క్యాబినెట్లో చర్చించిన తర్వాత దీన్ని 1-2 రోజుల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని ద్వారా అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసిన నేపథ్యంలో కార్మికుల సంక్షేమం, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును తీసుకురావాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది. ఇటీవల అధికారులు ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందజేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగానే గిగ్ వర్కర్లకు సంబంధించిన ఒక చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎంపీ రాహుల్ గాంధీ కూడా రాష్ట్రానికి వచ్చిన తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా గిగ్ వర్కర్లతోటి సమావేశమయ్యారు. గతంలో ఎన్నికల సందర్భంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీకి కట్టుబడి ఈరోజు దాన్ని బిల్లుగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ బిల్లుకు సంబంధించి క్యాబినెట్లో పూర్తిగా కూలంకషంగా చర్చించిన తర్వాత దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఇదే కాకుండా కోర్ అర్బన్ చట్టం ఒకటి తీసుకురావాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్గా విభజించడం జరిగింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఒకటి జీహెచ్ఎంసీగా విడదీయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ 3 కార్పొరేషన్లో కూడా చట్టం వేరువేరుగా ఉంటుంది. కాబట్టి వీటి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి ఆ చట్టానికి సంబంధించి కూడా ఆ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా మరొక ముఖ్యమైన అంశం, ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు కావచ్చు, చిట్ చాట్స్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, డిజిటల్ మీడియా పాలసీని తీసుకొస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ రాష్ట్రంలో విద్యార్థులు సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. దాదాపు 18 ఏళ్ల లోపు విద్యార్థులు కావచ్చు, లేకపోతే యువత కూడా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాకు అడిక్ట్ కాకుండా ఉండేందుకు డిజిటల్ మీడియా పాలసీని తీసుకురావాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ డిజిటల్ మీడియా పాలసీ మీద కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్స్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్స్ కావచ్చు, అందులో అశ్లీల కంటెంట్తో పాటు అనవసరమైన కంటెంట్ అంతా కూడా విద్యార్థుల మెదడులోకి వెళ్ళిపోతుంది. వారికి ఇది ఇబ్బంది కలుగుతుంది. రాబోయే రోజుల్లో యువత పెడదారి పట్టడానికి ఇది కూడా దోహదపడుతుందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు, డిజిటల్ మీడియా నుంచి వారిని దూరం చేసే విధంగా ఒక డిజిటల్ మీడియా
ఇండియా పాలసీని తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటుగా ఏదైతే హేట్ స్పీచ్ ఏదైతే ఉందో, హేట్ స్పీచ్ రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు హేట్ స్పీచ్ ద్వారా ఇతరులను రెచ్చగొట్టడం కావచ్చు, లేకపోతే ఒకరి మనోభావాలను మరొకరు దెబ్బతీసేలా ప్రవర్తించడం కావచ్చు, ఇవన్నీ కూడా హేట్ స్పీచ్ కిందకే వస్తాయి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ప్రకటన చేశారు, హేట్ స్పీచ్కి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ చట్టానికి సంబంధించి ఇప్పటికే కర్ణాటక గవర్నమెంట్ కొంత కసరత్తు అయితే చేసింది. దాన్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హేట్ స్పీచ్కి సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఇలా ఒక 2-3 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా ఈరోజు ఆ బిల్లులన్నింటి మీద కూడా ఈరోజు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బిల్లులను అసెంబ్లీలో ఈ బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలిపితే వెంటనే అవన్నీ కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అసెంబ్లీలో అవి ఆమోదం అయితే అవి చట్టాలుగా మారుతాయి. రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఇతర అంశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర అంశాలు కొన్ని ఉన్నాయి, వాటి మీద కూడా చర్చిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన క్యాబినెట్ సమావేశం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. అంతకంటే ముందు నిన్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేసిన రైతు భరోసాకు సంబంధించి కూడా అటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. దీని మీద కూడా కాసేపు చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సుమారుగా 70 లక్షల మంది రైతులకు నేరుగా ఇది సహాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇప్పటికే 1 ఎకరం వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి ఖాతాల్లో రైతు భరోసాను జమ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే రోజుల్లో విడుదల వారీగా కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసాను జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ప్రజల తరపున, రైతుల తరపున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. వీటితో పాటుగా కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే దాదాపుగా 9 నుంచి 10 అంశాల మీద కీలక చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్షయ. ఓకే సుధీర్.